కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నేడు శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో 139వ కార్మిక దినోత్సవం కార్మికులు, కష్టజీవులు, స్కీమ్ వర్కర్లు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా చెలికాని ముత్యాలు అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మేడే జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ మేడే దీక్షా దినాన్ని కార్మిక వర్గం జయప్రదం చేసింది. ముఖ్యంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్మిక హక్కులు అన్ని ఖరారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు ఉన్న సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, ఇతరత్ర హక్కులను కూడా హరించాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి దాడి చేస్తూ ఉంది. వామపక్షాలు డిఎంకే తప్ప ఈ చట్టాలని ఎవరు వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ, ఇతర పార్టీలు ఏవి కూడా వ్యతిరేకించలేదు. ఇది దుర్మార్గం. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ చట్టాలు వీరిచ్చినవి కాదు. అలాంటి 1886 ఆ కాలంలో కార్మికులు త్యాగాలతో, పోరాటాలతో రక్తాలు అర్పించి మరి ఈ చట్టాలను సాధించుకున్నారు. ఆ పోరాట ఫలితమే అనేక చట్టాలు కూడా వచ్చాయి. కాబట్టి ఈరోజు ఆ చట్టాలు నిర్వీర్యం చేసి ఆదానీలకి, అంబానీలకి, కార్పొరేట్కి, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే చేయాలని చెప్పేసి ఈరోజు ఈ మోడీ గారు ఆలోచిస్తున్నారు. అందుకని ఇది దేశవ్యాప్తంగా ఈవేళ దీక్షా దినంగా ఈ మోడీకి, ఈ పాలక ప్రభుత్వాలకి కార్మిక సంఘాల తరఫున, సిఐటి తరఫున, ప్రజానీకం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ చట్టాలు దగ్గరికి వస్తే మీ సంగతి చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇది దీక్షా దినంగా ఈ రోజు మేము చెప్పదలుచుకున్నాం. ఈ లేబర్ కోడ్లు ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి లేదు. ఈ చట్టాలు మార్చడం లేదు. సమ్మె హక్కు ఉండాలా, సంఘం పెట్టుకునే హక్కు ఉండాలా, ప్రతి హక్కు నిలకడగా ఉంటూ ఇంకా మెరుగైన సదుపాయాలు కావాలా, ఇంకా ఉపాధి కల్పించాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, అందరినీ ఆదుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం. వీళ్ళ స్కీమ్ వర్కర్లు వేలాది మందికి ఉన్నారు. వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు. దాదాపు 1 కోటి మంది స్కీమ్ వర్కర్లు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం వీళ్ళందరూ కూడా 1 కోటి మంది ఉన్నారు. వీళ్ళందరూ అనేక రూపాల్లో పోరాడారు. వీళ్ళందరికీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి శాశ్వతమైన పనిలో ఉన్నారు. కాబట్టి పెరిగిన జాబ్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలా, మరి వాళ్ళందరికీ పెర్మిట్ చేసి వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు పోరాడుతున్నారు. అందుకని వీళ్ళందరికీ పని భద్రత లేకుండా చేసే విధానాలు తీసుకున్నారు. కాంట్రాక్ట్ సిస్టమ్ అని, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అని, ఇటువంటి పద్ధతులు పెట్టి ఎవరికి భద్రత లేని ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఉంది. ఉద్యోగాలు ఇస్తామంటారు. ఏ పద్ధతిలో? కాంట్రాక్ట్ పద్ధతిలో. కాంట్రాక్ట్ పద్ధతి అంటే ఎప్పటికి తీసేటప్పుడు పోతారు. పని భద్రత ఉండదు, గ్యారంటీ ఉండదు. గ్యారంటీ లేని ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ గ్యారంటీ కల్పాలా, ఉపాధి కల్పించాలా, ఆ రకంగా చేయాలి. మరి ఇవన్నీ చేయాలి అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇదంతా మోడీ పెట్టుబడిదారులు సేవలో ఉన్నాడు, ఆదాని అంబానీల సేవలో ఉన్నాడు తప్ప ఈ దేశంలో ఓటేసిన ప్రజల కోసం మోడీ గారు ఆలోచించడం లేదు. కాబట్టి ఈ రోజు మొత్తం భారతదేశంలో కార్మిక వర్గం రేపు మే 20వ తారీఖున పెద్ద ఎత్తున పనులు బంద్ చేసి సమ్మెలోకి వెళ్ళి ఈ విధానాలను మార్చుకోకపోతే, ఈ చట్టాలను ముందుకు తీసుకొస్తే అంగీకరించేది లేదు. ఈ లేబర్ కోడ్ లేదని రద్దు చేయకపోతే ఊరుకునేది లేదని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున మే 20న సమ్మెలోకి వెళ్తున్నారు. అందుకని మేడే సందర్భంగా ప్రతిన భూమి 20వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాల పిలుపు, సిఐటి పిలుపు. ఈ సమ్మెలకి 20వ తారీఖున కానీ ఈ రోజు కానీ కార్యక్రమాలన్నింటికీ వామపక్షాలు అందరూ సిపిఎం అండగా నిలబడి కార్మిక వర్గాన్ని, ప్రజానీకాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, రైతుల్ని ఏకం చేసి పాలక ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో ముందుంటామని, విధానాలు మార్చుకోవాలని, మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి వేరే సందర్భంగా ఈ పాలక ప్రభుత్వాలకి హెచ్చరిస్తాం.